దేవునికి స్తోత్రం. మన రక్షకుడు, పోషకుడు, సంరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. దేవుడి దినమంతా మీ ముందు నడిపించి కార్యాలు సఫలపరిచి మీ హృదయాలు తృప్తిపరచును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 107వ కీర్తన 9వ వాక్యం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచుచున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రతి భక్తికి కూడా అనేకమైన ఆశలు ఈ లోకంలో ఉండి అడి ఆశలతో మనం తిరుగుతూ ఉంటాం. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, ఈరోజు నీ జీవితంలో ఏ విషయం కోసం నువ్వు ఆశపడుతున్నావో, ఆశ కలిగి ఉన్నప్పుడు నీ హృదయాన్ని తృప్తిపరిచాడు, మేలులతో చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అయినా నీ హృదయం తృప్తి కలగట్లేదంటే హృదయంకి అనేకమైన ఆశలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు అంటున్నాడు, నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు? లోకం కోసం ఆశపడుతున్నావా? అయితే దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఆశపడు, దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకో, ఆత్మీయ రీతిగా ఆత్మీయమైన కార్యాలు చేయటానికి ఆశపడుతున్నావా? దేవుడు తృప్తిపరిచాడు. కానీ పరిశుద్ధంగా నువ్వు జీవించు. ఈ రోజు ఒకటే అంటున్నాడు, ఆశ కలిగి ఉన్న ఉద్యోగం కొరకు, కానీ దేవునికి ఇష్టంగా నువ్వు ఉండట్లేదేమో, ఇష్టంగా ప్రార్థన చేయట్లేదేమో, నీలో ఇంకా చెడు కార్యాలు లేకుంటే దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయేమో, వాటిని అన్నిట్లు విడిచిపెట్టుకో. నాకు సంతానం కలగట్లేదు అనుకుంటున్నావేమో, కానీ దేవుణ్ణి అనుదినం ప్రార్థిస్తున్నావా? ఉపవాసాలు ఉంటున్నావా? దేవుడి దగ్గర గోజాడుతున్నావా? దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు నీ భర్త భార్యలు ఉంటున్నారా? ఉంటే కనుక దేవుడు తప్పకోకుండా తృప్తిపరుస్తానంటున్నాడు. మొట్టమొదటగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడాలి. దేవుడే ఈ కార్యం చేయాలని నమ్మకంతో ఆశపడాలి. అన్ని తృప్తిపరుస్తాడు. నీకు ఇదిగో దేవుడు ఈ లోకానికి పంపించి ఆయుష్నిచ్చి, ఆహారాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, యవ్వన దశలోకి తీసుకొచ్చి వివాహాలు చేసి, వివాహాల తర్వాత నీకు గర్భఫలాలు ఇచ్చి, ఆస్తుల్నిచ్చి, నీకు ఉండటానికి గృహాలనిచ్చి, ఉద్యోగాలనిచ్చి, సమస్తం ఇచ్చిన దేవుడు నీకు కోరుకున్న దాంట్లో నీ ఆశను తృప్తిపరచలేడా? తప్పకోకుండా చేస్తాడు. ఆయన మాట ఇచ్చిన వాడు తప్పని వాడు కనుక, నమ్మదగిన వాడు కనుక, నువ్వు కోరుకున్న ప్రతీదీ ఆయనకి ఇష్టరీతిలో కోరుకో, ప్రార్థించు. నీ హృదయాన్ని తృప్తిపరిచి ఆయన మేలులతో నింపి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.